ఈవీఎంల మీద ఒకవైపున ఆరోపణలు వీటి సందర్భంలో ఈవీఎంలో ఒకవేళ తేడా వస్తే దాన్ని ఏమంటారు వీవీప్యాట్లు లెక్కించవచ్చు అన్నటువంటిదే పెట్టింది. అది వాస్తవంగా మధ్యం సుప్రీంకోర్టు ర్యాండమ్గా ఒక 3-4 చోట్లన కనీసం 10% ఓటింగ్ని చెక్ చేయమని, అయితే ఈసీ అది పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఆ ఈవీఎంలకు సంబంధించి వీవీప్యాట్లను లెక్కిస్తే ఒక ఫలితం తారుమారైనటువంటి సంఘటన సుప్రీంకోర్టు వేదికగానే జరిగింది. 2022 నవంబర్లో హర్యానాలోని బౌనాలకు అనే చిన్న గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. దానికి ఈవీఎంల ద్వారానే జరిగినాయి. అప్పుడు మోహిత్ సింగ్ అనే అతను ఓడిపోయాడు. అతను ఈవీఎంలో తేడా జరిగింది, ఈవీఎంలో ఉన్నటువంటి ఆ వీవీప్యాట్ల ద్వారా రీకౌంటింగ్ చేయాలని ముందు కింద కోర్టులో కింద ఎన్నికల సంఘాన్ని అడిగాడు, పట్టించుకోలేదు. ఆ పైన కాకపోతే కోర్టుకు వెళ్ళాడు. ఆ తర్వాత సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. 2025 ఆగస్టు 6వ తారీఖున, అంటే ఈ ఏడాది ఆగస్టు 6న రీకౌంటింగ్కి సంబంధించినటువంటి ఆదేశాలు వచ్చినాయి. రీకౌంటింగ్లో 2022లో గెలిచినటువంటి కుల్దీప్ సింగ్ ఓడిపోయాడు. ఏది ఆ వీవీప్యాట్ల లెక్కేస్తే కుల్దీప్ సింగ్ ఓడిపోయాడు. ఇతని మీద అంటే మోహిత్ సింగ్ వేసిన పిటిషన్ మీద విచారణ జరిగింది. అతను కుల్దీప్ సింగ్ అని అతని చేతిలో ఓడిపోయాడంటే అది కాస్త కాదని కుల్దీప్ సింగే ఓడిపోయాడని చెప్పి తాజాగా తేలింది. 2022లో గెలిచిన కుల్దీప్ సింగ్కి 1000 ఓట్లు వస్తే మోహిత్ సింగ్ 1051 ఓట్లు వచ్చినాయి. ఆగస్టు 11 మోహిత్ సింగ్ని విజేతగా డిక్లేర్ చేసింది సుప్రీంకోర్టు. ఇది ఇప్పుడు తాజా సంచలనాత్మకమైనటువంటి అంశం. ఓ పక్కన దాన్ని ఏమంటారు, ఏదైతే ఇప్పుడు పులివెందులను తర్వాత ఈ ఒంటిమిట్ట ఎలక్షన్స్లో ఓటమి పాలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈవీఎంలతోనే గెలిచారంటూ తెలుగుదేశం మీద చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ తీర్పుతో దీన్ని హైలైట్ చేస్తూ ప్రస్తుతం కాస్త మానసిక ఊరట పొందుతున్నారు. అయితే ఇక్కడే అసలు సమస్య ఉంది. వీళ్ళు అంతకుముందు ఒక పిటిషన్ వేసుకొచ్చారు, ఏదైతే ఎలక్షన్ పిటిషన్స్, దాంట్లో బాలినేని బెల్లాన చంద్రశేఖర్లు డబ్బులు కూడా కట్టారు. బట్ అది లెక్కించమని చెప్పింది. అసలు అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలి. నేను అప్పుడే చెప్పా, న్యాయ పోరాటం చెయ్యాలి ఇట్లాంటి వాటి మీద. మీకు అనుమానాలు ఉన్నప్పుడు బాలినేనేం మధ్యలో పార్టీ మారిపోవడంతో ఆయన వెనక్కి తీసేసుకున్నాడు. ఆ తర్వాత శాంతం పక్కకి వెళ్ళిపోయింది. 45 రోజుల వరకే ఉంచారు. యాక్చువల్గా అయితే కనుక వీవీప్యాట్లో ఒక ఎలక్షన్ పిటిషన్ వేసాక ఉంచాలి, వీవీప్యాట్లను తగలబెట్టేయడం జరిగింది. సంథింగ్ అదే వీళ్ళకి అనుమానాలకి తావిచ్చినటువంటి అంశం. అది పక్కన పెడితే మేజర్ ఇష్యూ అయితే ముందుకెళ్ళింది.